గుడ్ మార్నింగ్ వెల్కమ్. క్యాల్గరీలో ఇల్లు కొనాలి అనగానే చాలామంది మైండ్లో స్ట్రైక్ అయ్యే మొదటి నంబర్ ఒక పెద్ద నంబర్ $100,000. $100,000 ఈ నంబర్ చూడగానే చాలామంది ముఖ్యంగా కెనడాకి కొత్తగా వచ్చిన వాళ్ళు అబ్బా ఇది మన వల్ల కాదు అని ఆ ఆలోచనే పక్కన పెట్టేస్తారు. ఈరోజు ఈ విషయం మీద లోతుగా చర్చించి ఈ నంబర్ వెనక ఉన్న నిజాన్ని తెలుసుకుందాం. అసలు ఇది అంత దూరమా లేక మనం అనుకున్న దానంతా దగ్గర్లో ఉందా అని చూద్దాం. నమస్కారం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ $100,000 ఫిగర్ అనేది ఒక సైకలాజికల్ బ్యారియర్లా తయారయ్యింది. కాని ఈరోజు మనం చర్చించబోయే సోర్సెస్ ద కపుల్ స్టేట్ నుంచి తీసుకున్నవి ఈ మిత్ని కంప్లీట్లీ బద్దలు కొడుతున్నాయి. వాళ్ల రీసెర్చ్ ప్రకారం క్యాల్గరీలో సొంత ఇంటికాల అనుకున్న దానంత దూరంలో లేదు అండ్ దానికి అంత పెద్ద అమౌంట్ ముందస్తు చెల్లింపు అంటే డౌన్ పేమెంట్ అవసరం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. అంటే అంత పెద్ద అమౌంట్ లేకుండానే ఇల్లు కొనడం సాధ్యమంటున్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది, ఎవరికిది అప్లై అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. మన మిషన్ ఏంటంటే ఈ ప్రాసెస్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా వివరించడం. మొదటి విషయమే చాలా స్ట్రైకింగ్గా ఉంది. మన సోర్స్లో ఉన్న ఒక ఇమేజ్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $500,000 ఇంటికి 20% డౌన్ పేమెంట్ అంటే కరెక్ట్గా $100,000 అవుతుంది. ఇది చాలామంది అనుకునేది. కానీ అదే సోర్స్లో అదే $500,000 ఇంటికి కేవలం 5% డౌన్ పేమెంటు కొనొచ్చు అని చెప్తున్నారు. అంటే జస్ట్ $25,000తో. ఈ డిఫరెన్స్ చాలా పెద్దది. $75,000 తేడా. ఎస్పెషలీ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసే వాళ్లకి ఆర్ కొత్తగా దేశానికొచ్చిన వాళ్లకి ఇది చాలా పెద్ద అమౌంట్. ఎగ్జాక్ట్లీ. ఈ పాయింట్ చాలా మందిని సర్ప్రైజ్ చేస్తుంది. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈస్ ద మెకానిజం బిహైండ్ దిస్. ఇది ఎలా పాసిబుల్ అంటే మార్ట్గేజ్ లోన్ ఇన్సూరెన్స్ అనే ఒక సిస్టమ్ వల్ల. ఇక్కడ కెనడాలో సిఎంహెచ్సి అంటే కెనడా మార్ట్గేజ్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ అనే గవర్నమెంట్ సంస్థ లేదా సెగిన్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. ఈ సంస్థలు లెండర్స్కి అంటే బ్యాంక్స్కి బీమా అంటే ఇన్సూరెన్స్ ఇస్తాయి. దీనివల్ల బ్యాంక్స్ తక్కువ డౌన్ పేమెంట్తో కూడా లోన్స్ ఇవ్వడానికి ధైర్యంగా ముందుకొస్తాయి. అండ్ అట్ వెరీ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓ వెయిట్ ఎ మినిట్. అంటే మనం 20% కన్నా తక్కువ డౌన్ పేమెంట్ పెడితే ఒకవేళ మనం డబ్బులు కట్టలేకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంకుకి డబ్బులిస్తుంది. అందుకే బ్యాంకుకి రిస్క్ తగ్గుతుంది. సో వాళ్ళు 5%తో లోన్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు. ఇస్ దాట్ కరెక్ట్? ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మనం కట్టాల్సి వస్తుంది, కానీ అది లోన్లోనే కలిసిపోతుంది. సో మీ మంత్లీ పేమెంట్లో ఒక చిన్న భాగంలా వెడుతుంది. సో బయ్యర్కి ఒకేసారి పెద్ద భారం అనిపించడు. కానీ దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆ $1,00,000 సేవ్ చేసే వరకు ఆగకుండా చాలా ఇయర్స్ ముందుగా ప్రాపర్టీ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు. చూడండి, టైమ్ ఈజ్ మనీ కదా. ఓకే, 5%తో ఇల్లు కొనడం అనేది చాలా ఆకర్షణీయంగా ఉంది. కానీ దీనిలో ఏమైనా క్యాచ్ ఉందా? అంత సులభంగా ఉంటే అందరూ ఇలానే చేస్తారు కదా. మరి ఈ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ వల్ల మనకేమైనా నష్టముందా? మంత్లీ పేమెంట్ ఎక్కువవుతుందా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది చాలామందికి వచ్చే డౌట్. క్యాచ్ అని చెప్పలేము, కానీ ఒక ట్రేడ్ ఆఫ్ ఉంది. మీరు 20% కన్నా తక్కువ డౌన్ పేమెంట్ పెడితే ఆ మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియంని మీరే కట్టాలి. ఇది మీ మార్ట్గేజ్ లోన్కి యాడ్ చేస్తారు. అంటే మీ మంత్లీ పేమెంట్ 20% డౌన్ పేమెంట్ పెట్టేవాళ్లకంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ది అడ్వాంటేజ్ ఈజ్ యూ గెట్ ఇన్ టు ద మార్కెట్ ఎర్లీ. But the trade-off is a slightly higher monthly payment until you build enough equity in your home. కానీ చాలామందికి ఈ చిన్న ఎక్స్ట్రా పేమెంట్ అనేది రెంట్ కట్టడం కన్నా బెటర్ ఆప్షన్లా అనిపిస్తుంది. ఫర్ ఇయర్స్ టు సేవ్ అప్. ఓకే, ఈ 5% విషయం అర్థమైంది. దీని వెనక మార్ట్గేజ్ ఇన్సూరెన్స్ అనే మెకానిజం ఉందని తెలిసింది. కానీ నాకొక ప్రశ్న. ఈ ఫెసిలిటీ అందరికీ ఉంటుందా లేక కేవలం కెనేడియన్ సిటిజన్స్కి ఓ పిఆర్ ఉన్నవాళ్లకేనా? ముఖ్యంగా కొత్తగా వర్క్ పర్మిట్ మీద వచ్చిన వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకి ఇక్కడ క్రెడిట్ హిస్టరీ ఉండదు. సో వాళ్ల సంగతి ఏంటి? ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, మన సోర్సెస్లో ఈ విషయం చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా న్యూ కమర్స్ అండ్ ఫస్ట్ టైం బయర్స్ని టార్గెట్ చేసేవి. లెండర్స్కి తెలుసు కొత్తగా వచ్చిన వాళ్లకి ఇక్కడ క్రెడిట్ హిస్టరీ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుందని. అందుకే చాలా లెండర్స్ న్యూ కమర్ ఫ్రెండ్లీ పాలసీస్ అడాప్ట్ చేశారు. వాళ్ళు ఆల్టర్నేటివ్ క్రెడిట్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆల్టర్నేటివ్ మెథడ్స్ అంటే లోకల్ క్రెడిట్ స్కోర్ చూడకుండా ఇంకేం చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ క్రెడిట్ రిపోర్ట్స్. అంటే మన హోమ్ కంట్రీలో ఇండియాలో మనకున్న క్రెడిట్ హిస్టరీని ఇక్కడ చూపించుకోవచ్చు. మీరు ఇండియాలో లోన్స్ టైంకి కట్టిన హిస్టరీ ఉంటే
దాన్ని ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఓ వావ్! అంటే మనం ఇండియాలో మెయింటైన్ చేసిన మంచి సిబిల్ స్కోర్ ఇక్కడ పనికొస్తుందన్నమాట. దాట్స్ అ గేమ్ చేంజర్ ఫర్ మెనీ. కానీ అన్ని బ్యాంక్సే ఈ సిబిల్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయా? లేక ఇది కొన్ని స్పెసిఫిక్ లెండర్స్ మాత్రమే ఆఫర్ చేసే స్పెషల్ ప్రోగ్రామా? ఈ విషయంలో న్యూకమర్స్ జాగ్రత్తగా ఉండాలా? చాలా మంచి ప్రశ్న. కరెక్ట్. ఇది అన్ని బ్యాంక్స్లో స్టాండర్డ్ ప్రాక్టీస్ కాకపోవచ్చు. కానీ మేజర్ బ్యాంక్స్ అండ్ చాలా క్రెడిట్ యూనియన్స్ ఈ న్యూకమర్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో మార్ట్గేజ్ స్పెషలిస్ట్తో మాట్లాడి, నాకు ఇంటర్నేషనల్ క్రెడిట్ హిస్టరీ ఉంది, దాన్ని కన్సిడర్ చేసే లెండర్ ఎవరున్నారు అని అడగాలి. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు టైంకి రెంట్ పే చేస్తున్నారు అని ప్రూవ్ చేయగలిగితే దాన్ని కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా చూస్తారు. అది మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని చూపిస్తుంది. సో బేసికల్గా వాళ్ళు కేవలం ఒక లోకల్ కంప్యూటర్ జనరేటెడ్ స్కోర్ని చూడట్లేదు. వాళ్ళు మన కంప్లీట్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ని, మన హిస్టరీని చూస్తున్నారు. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల న్యూకమర్స్కి లోకల్ క్రెడిట్ బిల్డ్ చేసుకునే టైం లేకపోయినా హోమ్ ఓనర్షిప్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇది చాలా ఎంకరేజింగ్ విషయం. Absolutely. The system is designed to integrate new immigrants into the economy, not to create barriers. ఈ పాలసీస్ వల్ల వాళ్ళు పొటెన్షియల్ని చూస్తున్నారు, నాట్ జస్ట్ ద పాస్ట్. మీకు స్టేబుల్ జాబ్ ఉంది, మీరు ఫినాన్షియలీ రెస్పాన్సిబుల్గా ఉంటే వాళ్ళు మీకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఇండియా నుంచి వచ్చిన జస్ట్ 18 monthsకే ఇల్లు కొన్నారు. వాళ్ళనుకున్నారు మనకి క్రెడిట్ హిస్టరీ లేదు, మినిమం 3-4 years పడుతుంది అని. కానీ వాళ్ళు టైంకి రెంట్ కట్టిన రికార్డ్స్, ఇండియాలో ఉన్న వాళ్ల ఇన్కమ్ ప్రూఫ్ చూపించి ఈ ప్రోగ్రాం ద్వారా ఎలిజిబిలిటీ సాధించారు. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. సో వాట్ ఈస్ దిస్ ఆల్ మీన్? ఓకే, 5%తో కొనొచ్చని తెలిసింది, న్యూకమర్స్కి స్పెషల్ కన్సిడరేషన్స్ ఉన్నాయని అర్థమైంది. కానీ ప్రాక్టికల్గా ఏం డాక్యుమెంట్స్ కావాలి? మన సోర్స్లో ఒక చెక్లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గానే ఉంది. చూస్తే వ్యాలిడ్ వర్క్ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ లెటర్, పే స్టబ్స్ లాస్ట్ 60 daysవి, బ్యాంక్ స్టేట్మెంట్స్ లాస్ట్ 90 daysవి, SIN నంబర్ అంటే మనకి ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ నంబర్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక యునీక్ నంబర్ అది, అండ్ ఫైనలీ ఫోటో ఐడి. లిస్ట్ చూస్తే అంత కాంప్లికేటెడ్గా ఏమీ లేదు. రెగ్యులర్గా జాబ్ చేసేవాళ్ల దగ్గర ఇవేవి ఉండడం పెద్ద కష్టం కాదు. కానీ నాకు ఎంప్లాయ్మెంట్ లెటర్ మీద ఒక డౌట్. జస్ట్ లెటర్ సరిపోతుందా, లేక కంపెనీ ఎంత స్టేబుల్ అనేది కూడా చూస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ MNCలో జాబ్ చేసేవాళ్లకి, ఒక చిన్న స్టార్టప్లో జాబ్ చేసేవాళ్లకి లెండర్ దృష్టిలో ఏమైనా తేడా ఉంటుందా? దిస్ రీజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ది ఆన్సర్ ఇస్ yes, కొంత తేడా ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్నవి మీరు ఫినాన్షియలీ స్టేబుల్గా ఉన్నారు, మీకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉంది, అండ్ మీరు లీగల్గా కెనడాలో వర్క్ చేస్తున్నారు అని ప్రూవ్ చేస్తాయి. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ అ హ్యూజ్ బ్యాంక్ బ్యాలెన్స్, బట్ అబౌట్ షోయింగ్ యువర్ ఫైనాన్షియల్ రిలయబిలిటీ. మీరు అడిగిన ఎంప్లాయ్మెంట్ లెటర్ విషయానికి వస్తే అందులో మీ శాలరీ ఎంత, మీరు ఫుల్ టైమా, మీ జాబ్ పర్మనెంటా, గ్యారంటీ అవర్స్ ఉన్నాయా లాంటి డీటెయిల్స్ ఉంటాయి. లెండర్కి మీ ఇన్కమ్ స్టెబిలిటీ మీద కాన్ఫిడెన్స్ రావాలి. ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో పర్మనెంట్ జాబ్ ఉంటే లోన్ అప్రూవ్ అవ్వడం కొంచెం ఈజీ అవుతుంది. అదే స్టార్టప్లో ఉంటే వాళ్ళు కంపెనీ హిస్టరీ, ఫండింగ్ లాంటి విషయాలు కొంచెం ఎక్కువ స్క్రూటినైజ్ చేయొచ్చు. బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఇంపాసిబుల్. కరెక్ట్. అండ్ ఆ పే స్టబ్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్, దాని వెనకాల రీజన్ ఏంటి? ఏ స్టబ్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి చాలా క్రిటికల్. లాస్ట్ 60 days మీ కరెంట్ ఇన్కమ్ని కన్ఫర్మ్ చేస్తాయి. అంటే లెటర్లో రాసినది, అకౌంట్లో పడుతున్నది మ్యాచ్ అవుతున్నాయో లేదో చూస్తారు. ఇంకా 90 days బ్యాంక్ స్టేట్మెంట్స్లో లెండర్ చూసేదేంటంటే మీ డౌన్ పేమెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని. అవి మీ సేవింగ్స్ నుంచి వచ్చాయా, లేక ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా, లేక సడన్గా ఒక పెద్ద అమౌంట్ డిపాజిట్ అయిందా అని వెరిఫై చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అ క్లియర్ ఫైనాన్షియల్ పిక్చర్ ఫర్ ద లెండర్. ఓకే, ఇక్కడ మన సోర్స్లో స్టార్ట్ బిల్డింగ్ ఎక్విటీ నౌ అనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చాలామంది అంటారు, కొన్ని ఇయర్స్ ఆగి పెద్ద డౌన్ పేమెంట్ అంటే 20% సేవ్ చేసి ఇల్లుకుంటే మంత్లీ పేమెంట్ తక్కువ ఉంటుంది కదా, అదే బెటర్ అని. ఈ రెంట్ కట్టడం వల్ల వచ్చే నష్టం ఆ తక్కువ మంత్లీ పేమెంట్తో కంపేర్ చేస్తే ఏది లాభం? వాట్స్ ద రియల్ మ్యాథ్ హియర్? అంటే ఆ ఆస్తిలో మీ సొంతి వాటా అంటే ఓనర్షిప్ పెంచుకోవటం. చూడండి, మీరు రెంట్ పే చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ల్యాండ్లార్డ్కి వెళ్తాయి.
దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీకేమీ రిటర్న్ రాదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు క్యాల్గరీలో నెలకి $2,500 రెంట్ కడుతున్నారు అనుకుందాం. 5 సంవత్సరాలలో అది $150,000. ఆ డబ్బంతా ల్యాండ్లార్డ్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 5 years యూ హ్యావ్ నథింగ్ టు షో ఫర్ ఇట్. $1,50,000 దట్స్ అ హ్యూజ్ అమౌంట్. ఓకే, అదే మార్ట్గేజ్ అయితే అదే మీరు ఆ మంత్లీ పేమెంట్తో మార్ట్గేజ్ కడుతుంటే అందులో కొంత అమౌంట్ ప్రిన్సిపల్కి వెళ్తుంది, కొంత ఇంట్రెస్ట్కి వెళ్తుంది. ప్రిన్సిపల్కి వెళ్ళిన ప్రతి డాలర్ ఆ ఇంటి మీద మీ ఓనర్షిప్ని పెంచుతుంది. టైం గడిచే కొద్దీ మీ లోన్ తగ్గుతుంది, మీ ఓనర్షిప్ పెరుగుతుంది. 5 సంవత్సరాలలో బహుశా 40,000, 50,000 వరకు మీ సొంతి ఎక్విటీ అంటే మీ సొంతి ఆస్తి క్రియేట్ అయి ఉంటుంది. అది మీ నెట్వర్త్లో యాడ్ అవుతుంది. రెంట్లో అది జీరో. సెక్యూరిటీ ఆఫ్ హోమ్ ఓనర్షిప్, ఒక సొంత ఇల్లు ఇచ్చే సెక్యూరిటీ, స్టెబిలిటీ, ముఖ్యంగా ఫ్యామిలీతో ఉన్నవాళ్లకి అది ప్రైస్లెస్. రెంట్ హౌస్లో ఉండే అన్సెక్యూరిటీ ఉండదు. ప్రతి ఇయర్ లీజ్ రెన్యూ అవుతుందా, ఓనర్ ఇల్లు అమ్మేస్తారా, రెంట్ పెంచుతారా అని టెన్షన్స్ ఉండవు. మీ పిల్లలకి ఒక స్టేబుల్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలరు. స్కూల్ మారాల్సిన అవసరం ఉండదు. ఈ చర్చలో మనం ఆర్థిక విషయాలే కాకుండా ఈ ఎమోషనల్ సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించాలి. నిజమే, సొంత ఇల్లు అనే ఫీలింగే వేరు. మన ఇష్టానికి తగ్గట్టు చేంజెస్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు, బ్యాక్యార్డ్లో ఒక చిన్న గార్డెన్ పెంచుకోవచ్చు. ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ ఫ్రీడమ్ రెంట్ హౌస్లో దొరకదు. ఫర్ మెనీ న్యూ కమర్స్, ఓనింగ్ అ హోమ్ ఇన్ అ న్యూ కంట్రీ ఈజ్ ఎ హ్యూజ్ మైల్ స్టోన్. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ట్రూలీ పుట్టింగ్ డౌన్ రూట్స్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ అ సింబల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సక్సెస్. ఫైనాన్షియల్గా చూస్తే ఇట్స్ అ ఫోర్స్డ్ సేవింగ్స్ ప్లాన్. ప్రతి నెల మార్ట్గేజ్ కట్టడం వల్ల మీరు కంపల్షన్గా ఒక అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామందికి రిటైర్మెంట్కి వెళ్లేసరికి వాళ్ళ మార్ట్గేజ్ ఫ్రీ హోమే వాళ్ళ బిగ్గెస్ట్ అసెట్గా ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ ఇయర్స్ టు సేవ్ అ లార్జర్ డౌన్ పేమెంట్ మీన్స్ you're losing out on both potential property appreciation and all these years of equity building. అది కూడా కన్సిడర్ చేయాలి. సో ఫైనల్గా మనకి అర్థమైందేంటంటే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లానింగ్ ఉంటే క్యాల్గరీలో ఇల్లు కొనడం అనుకున్నంత దూరంలో ఏమీ లేదు. ఈ $100,000 డౌన్ పేమెంట్ అనే మిత్ కేవలం ఒక మిత్ మాత్రమే. 5% డౌన్ పేమెంట్తో కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే ఎస్పెషల్లీ న్యూ కమర్స్ కూడా ఇల్లు కొనడానికి చాలా మంచి అవకాశాలున్నాయి. ఇట్స్ అబౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్, నాట్ జస్ట్ అబౌట్ హ్యావింగ్ అ హ్యూజ్ బ్యాంక్ బ్యాలెన్స్. నిజమే. ఈరోజు మనం 5% డౌన్ పేమెంట్తో ఇల్లు ఎలా కొనాలో చర్చ చేశాం. కానీ లిస్నర్స్ ఆలోచించడానికి ఒక ఫైనల్ థాట్. ఈ ఫినాన్షియల్ ఆపర్చునిటీ ఉన్నా కూడా ఒక వ్యక్తికి ఇల్లు కొనడానికి కరెక్ట్ టైం ఎప్పుడు? ఇది కేవలం ఫినాన్షియల్ రెడీనెస్ మాత్రమే కాదు, లైఫ్ రెడీనెస్ కూడా. అంటే ఇంట్రెస్ట్ రేట్స్, మార్కెట్ కండిషన్స్ లాంటివి కాకుండా పర్సనల్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి అంటున్నారు. నాకు ఈ క్యాల్గరీ సిటీలో సెటిల్ అవ్వాలనుందా? ఇంకో 5-10 years ఇక్కడే ఉంటానా? నా ఫ్యామిలీ నీడ్స్ ఏంటి? నా జాబ్ స్టేబుల్గా ఉందా? ఈ ప్రశ్నలు కూడా వేసుకోవాలి. కరెక్టే. ఎస్. A home is a long-term commitment. It's not just a financial transaction. It's a life decision. So, financial eligibility తో పాటు ఎమోషనల్ అండ్ లైఫ్ స్టైల్ రెడీనెస్ కూడా ఉండాలి. సో, ఈ చర్చ ద్వారా ఇల్లు కొనడం సాధ్యమే అని తెలుసుకున్న తర్వాత లిసనర్స్ని మనం ఈ ప్రశ్నతో వదిలేద్దాం. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఫైనాన్షియలీ ఐ మైట్ బి రెడీ, బట్ am I truly ready for this big step in my life? సొంత ఇల్లు అంటే కేవలం ఒక యాసెట్ లేక అంతకంటే ఎక్కువ అర్థముందా? చాలా మంచి పాయింట్. మా ఈ చర్చ విన్నందుకు ధన్యవాదాలు. హ్యావ్ అ గుడ్ డే.